ఎస్సీ వర్గీకరణ అంశం బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆ యొక్క బిల్లు ఈరోజు ఆమోదం పొందిన సందర్భంగా ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు కేశకాల వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలో ఆ మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఏదైతే మనము ఇవాళ అర్పించాలనుకుంటున్నామో అదేవిధంగా ఈరోజు ఒక పాలతో పాలాభిషేకం చేసి అదే సందర్భంగా కేక్ కట్ చేసి ఈరోజు సంబరాలు చేసుకుంటున్న సందర్భం ఈరోజు సత్యసాయి జిల్లా ధర్మంలో చోటు చేసుకుంటూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఎన్నో ఏళ్ళ నుంచి దాదాపు దశాబ్దాల కాలంగా కూడా వర్గీకరణ జరగాలి, అన్ని కులాలకి సమన్వయం చేయాలనే ఉద్దేశంతో దాదాపు మందాకృష్ణ మాదిగన్ గారి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు, అనేక ఇబ్బందులు, రకరకాల కార్యక్రమాలు తీసుకొని ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా ఈరోజు వర్గీకరణ అంశాన్ని ఈరోజు బిల్లు ప్రవేశపెట్టడం, అక్కడ ఆమోదం పొందడం నిజంగా మాదిగలకి ఒక గొప్ప వరంలా, మాదిగలకు ఒక పండుగ వాతావరణం. ఉగాది పండుగ 30వ తారీఖు ఉంటే అంతకుముందే ఈరోజు పండుగ వాతావరణం జరుపుకుంటున్న ఈ యొక్క సందర్భాన్ని మాదిగ జాతి యావత్తు ఈరోజు హర్షించదగ్గ విషయంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా వెంకటేశ్వర గారు అదేవిధంగా అనేక కార్యక్రమాలు మనం చూస్తూ వచ్చాం. ఇలాంటి వ్యక్తులు ఈ వర్గీకరణ అంశం కోసం ఇప్పుడు మడకసిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎంఎస్ రాజు గారు, అదేవిధంగా బ్రహ్మయ్యన్న గారు, అదేవిధంగా పిఎం రామచంద్ర గారు, ఈ విధంగా చెప్పుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వర్గీకరణ అంశం సంఘాలు వేరైనప్పటికీ అంశం మాత్రం ఒకటే, అజెండా ఒకటేగా పనిచేసినటువంటి అనేక మంది ఈరోజు వర్గీకరణ అంశంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా వర్గీకరణ సాధించే క్రమంలో ఆ యొక్క ఉద్యమ ప్రస్థానంలో అనేక మంది ఈరోజు చనిపోయి ఈరోజు వాళ్ళకు కూడా మనం ఒకసారి ఘనంగా నివాళులు అర్పించాల్సిన సందర్భం ఎదురైంది. ఎందుకంటే అనేక మంది ఎంతో మంది ప్రాణాలు సైతం పోగొట్టుకొని ఈ వర్గీకరణ కోసం పోరాడినటువంటి ఆ మహనీయులు కూడా మనస్ఫూర్తిగా సుమాంజలు తెలియజేస్తూ అదేవిధంగా భావితరాల భవిష్యత్తు కోసం వర్గీకరణ ద్వారా ఎంతో కొంత అందరికీ సమన్వయం జరుగుతుంది. దాదాపు ఏవైతే ఉపకులాలు ఉన్నాయో 49 ఉపకులాలు కూడా న్యాయం జరిగే విధంగా మందాకృష్ణ గారు అనేక అవమానాలు, అనేక ఇబ్బందులు, రకరకాల కష్ట నష్టాలను కూడా చూసుకుంటూ ఖచ్చితంగా వర్గీకరణ సాధించేంత వరకు కూడా వెనుక తిరిగినది ముందుకు పోరాటం చేసినటువంటి కృష్ణ గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మనం చాలా సందర్భాలు మాట్లాడుకుంటున్నాం. ఈరోజు వచ్చి నెల 2 నెలలు లేదా సంవత్సరం 2 నెలలు పనిచేస్తే తర్వాత అవకాశాలు వచ్చి పార్టీలో చేరుకొని పదవులు పొందుతున్న ఈ క్రమంలో 30 సంవత్సరాల కాలంగా కూడా ఒక్క పదవి కూడా ఆశించుకోకుండా కేవలం మాదిగ జాతి కోసమే, వర్గీకరణ కోసమే పాటుపడినటువంటి గొప్ప మహనీయులు మందాకృష్ణ మాదిగన్ గారిని గుర్తు చేస్తూ ఇదే విధంగా ఏదైనా ఉద్యమం కోసం, ఏదైనా సమస్య కోసం ప్రతి ఒక్క వర్గాన్ని కలుపుకొని అదేవిధంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు వికలాంగుల పింఛన్ దగ్గర నుంచి ఈరోజు ఆరోగ్యశ్రీ నడుస్తూ ఉన్నట్టు కూడా కేవలం మందాకృష్ణ మాదిగన్. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వర్గీకరణ ఒక్కటే కాకుండా ఎప్పటికప్పుడు ఏ సమస్యలు ఉంటాయో ఆ సమస్యల కోసం అన్నింటితో పనిచేసినటువంటి మందాకృష్ణ మాదిగన్, అదేవిధంగా అనేక మంది వర్గీకరణ కోసం కొట్లాడినటువంటి మాదిగలందరూ కూడా మరొకసారి జోహార్ తెలియజేస్తూ జై భీమ్, జై హింద్. ముఖ్యంగా ఈ 30 సంవత్సరాల మాదిగ దండోర ప్రస్థానంలో ఈ మాదిగలకు కులాలకు సంబంధించిన ఎస్సీ వర్గీకరణ కోసం అసలు భాష మాదిగ వీరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి వారికి పేరు పెట్టిన స్మరిస్తూ వారి పదాభివందనం కూడా చేస్తున్నాం. అందులో భాగంగా మందాకృష్ణ మాదిగ అన్నగారు గత 30 ఏళ్ళుగా అల్లు పెరగని పోరాటం చేస్తూ మాదిగలను చైతన్యపరుస్తూ సమాజంలోని అన్ని రకాల సామాజిక వర్గాలను కూడా చైతన్యపరుస్తూ వారికి సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రభుత్వంతో యుద్ధం చేసి వారికి అనేక కార్యక్రమాలు తీసుకురావడం కూడా జరిగింది. ముఖ్యంగా మాదిగ ఉపకులాలకు సంబంధించి దాదాపు ఎస్సీలో 59 ఉపకులాలు ఉన్నాయి. 59 ఉపకులంలో కేవలం ఒకే ఒక మాల కులం మాత్రమే ఇన్ని సంవత్సరాలుగా లబ్ధి పొందుతూ వస్తుంది. ఆ ఒక్క విషయాన్ని కనుక గమనించిన మందాకృష్ణ మాదిగ ఒక మాదిగ దండోర పేరుతో 95లో ఒక ఉద్యమం ప్రారంభించి ఆయన 35 ఏళ్ల ప్రస్థానంలో దాదాపుగా అనేక వేల కిలోమీటర్లు అనేక రాష్ట్రాల్లో పాదయాత్ర చేస్తూ అనేక రాష్ట్రాల్లో కూడా ఎస్సీలు సంబంధించి అందరూ కూడా లబ్ధి పొందాలా, కేవలం ఇద్దరే కాదు ఉండేది. అంటే ఎస్సీ మాదిగ కాదు,
మాదిగ ఉపకులన్నీ కూడా ఎస్సీలోని ఉపకులన్నీ కూడా ప్రతి ఉద్దేశంతో 30 సంవత్సరాలుగా ఆయన ఉద్యమం చేస్తూ మాదిగలను చైతన్యపరుస్తూ పెద్ద పెద్ద ఆందోళన కార్యక్రమాలు కావచ్చు, వేల కిలోమీటర్ల బాధ్యతలు కావచ్చు, ప్రభుత్వాన్ని గెలిచాడు ఆయన. ఎన్నో సందర్భాల్లో అనేక ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా సమయకాంతలో కావచ్చు, డివైడ్ అయిన తర్వాత ఇప్పుడు కూడా కావచ్చు, ప్రభుత్వాన్ని కదిలించే శక్తి సామర్థ్యం ఉన్న మహాన మేధావి మహాశక్తివంతుడు మందకృష మాదిగన్న గారు. మందకృష మాదిగ ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ప్రస్థానంలో మేము కూడా గత 30 ఏళ్ల నుంచి కేశగల వెంకటేష్, కేశగల శ్రీనివాస్, మిగతా సోదరులందరూ కూడా ఉన్నారు ధర్మవరం పట్టణంలో. స్టార్టింగ్ నుంచి కూడా మేము ఇక్కడ ఉద్యమంలో పాల్పంచుకున్నాం. అదేవిధంగానే అన్నగారు అడుగుజాడల్లో కావచ్చు, వేరు ఏదైనా కావచ్చు, అన్నగారు అడుగుజాడల్లో మేము ఇప్పుడు కూడా ముందుకెళ్తూనే ఉన్నాం. అలాగే రాబో కాలంలో కూడా మందకృష మాదిగ అన్న ఏది పిలుపునిస్తే దాన్ని కూడా మేము స్పందిస్తాం. ముఖ్యంగా ఇప్పుడు ఈ వర్గీకరణ జరగడానికి కేంద్ర ప్రభుత్వంలోని మోడీ, ఆయన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రధాన పాత్ర వహించారు కాబట్టి, అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన ప్రధాన పాత్ర వహించారు కాబట్టి ఆయన అక్కడ ఇంప్లిమెంట్ చేశారు. వారికి కూడా మా వంతు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి దాన్ని వర్గీకరణ చేసుకోవచ్చు రాష్ట్రాలు అధికారం ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు ఉన్నటువంటి 7 సిట్టింగ్ జడ్జిల ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ జేబీ. ఈరోజు ఈ శుభదినాన్ని మేము పర్వదినంగా పాల్చుకొని ఉగాది కంటే ముందే మా సోదరుడు ఉగాది కంటే ముందే మంచి శుభపరిణామంతో ఎస్సీ వర్గీకరణ బిల్లు తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారికి, దేశంలో ఉన్నటువంటి ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి, ముఖ్యంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అంతేకాకుండా ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా సోదరులారా, ఎంఆర్పీఎస్ ఉద్యమం 1994 జూలై 7న ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమానికి ఒక్కడిగా మొదలైనటువంటి, ఎంత పెద్ద ఉద్యమైనా ఒక్కడితోనే మొదలవుతుంది, ఎంత పెద్ద వాన చినుకులైనా ఒక్క వాన చినుకులతోనే మొదలవుతుందన్న దానికి నిదర్శనమే ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమం. ఈ ఉద్యమంలో అసూలు బాసినటువంటి నా సోదరులకి, ఆ కుటుంబాలను కోల్పోయినటువంటి నా సోదరులకి, ఆ తల్లులకి, ఎందుకంటే కుటుంబాలని సైతం వదిలి వర్గీకరణ అంశం కోసం పోరాటం చేస్తున్నటువంటి ఎంతో త్యాగమూర్తులకు, వీరందరికీ త్యాగమూర్తులైనటువంటి నా కుటుంబ సభ్యురాలైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా సోదరులారా, ఎంఆర్పీఎస్ ఉద్యమం కొంతమంది స్వార్థపరులు ఈరోజు ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని ముందు పెట్టుకుంటున్నారు. రాజకీయ పార్టీల్లో లబ్ధి పొందుతూనే ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని ముందు పెట్టుకొని ఎక్కడ కూడా వాళ్ళ కార్యాలయం లేకపోయినా కార్యాలయాల్లో ఉండి ఈరోజు మేము ప్రెస్ కోడ్ పంపి కార్యాలయాల్లో మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలని అని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి ఆ నాయకులకు ఒక్కటే చెప్తున్నాం, ఎంఆర్పీఎస్లో ఉన్నటువంటి నాయకులకు, ఎంఆర్పీఎస్ కానటువంటి నాయకులు, మీరు ఈరోజు ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఉంటూ ఒకవేళ వర్గీకరణ కోసం పనిచేసి లేదా మాదిగ ఉపకులాల పట్ల చిత్తశుద్ధితో పనిచేసింటే, రోడ్డుకి పనిచేసింటే మీరు ఎంఆర్పీఎస్ అని పెట్టుకోండి, మేము బాధపడం. కానీ ఏ రోజు కూడా ఉద్యమం వైపు రాకుండా మాదిగల పట్ల, మాదిగ ఉపకులాల పట్ల ఉద్యమం చేయకుండా, మాదిగల పట్ల, మాదిగల ఉపకులాల పట్ల మాట్లాడకుండా ఈరోజు ఎంఆర్పీఎస్ ఏ విధంగా పెట్టుకుంటారని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా సోదరులారా, ఎంఆర్పీఎస్ పెట్టుకునే ముందు మీకెంత చిత్తశుద్ధి ఉందని మేము అడుగుతున్నాం. అంతేకాకుండా మీడియా మిత్రులకు కూడా ఒకటే తెలియజేస్తున్నాం, మీడియా మిత్రులారా, మీరంటే మాకు చాలా ప్రేమ, అభిమానం, అంతేకాకుండా గౌరవం కూడా ఉంది ఈ సమాజంలో. మీరు ఆలోచన చేయండి, ఈడున్నటువంటి 2 వర్గాలు, ఏది ఎంఆర్పీఎస్ వర్గం, ఒకటి కృష్ణమాదిగ వర్గం, ఏపీ ఎంఆర్పీఎస్ అనే 2 వర్గాలు మాత్రమే ఉన్నాయి. మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ పుట్టుకొస్తున్నారో మాకైతే తెలియడం లేదు. మీరు కూడా దీన్ని దిగ్గిచ్చుగా తేల్చాల్సిన అంశం మీ ముందు ఉంచుతున్నాం సోదరులారా. అంతేకాకుండా ఇక్కడికి కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి మా సోదరుడు ఎక్కడ ఉన్నా పిలుపొందుకొని అనంతపూర్ నుండి వస్తున్నటువంటి మా సోదరుడు ఎస్సీ జనసంఘం నాయకులు రాజగానపల్లి గులాబ్ గారికి, వారి టీంకి, అంతేకాకుండా పిలుపొందుకొని మాతో పాటు నడుస్తున్నటువంటి నా తమ్ముళ్ళు, నా బామర్దులు అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకొకసారి ఎంఆర్పీఎస్ అనే ఉద్యమానికి ఉవ్వెత్తున ఎగసిపడేలా మేమందరము కలిసి మరొక్క నినాదంతో ముందుకు పోతామని. వర్గీకరణ అంశం అయిపోలేదు, రిజర్వేషన్ ఫలాలు ప్రైవేట్ రంగంలో కూడా కృష్ణమాదిగ గారు పిలుపునిస్తే ఆ పిలుపుని అందుకొని పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఎంఆర్పీఎస్
ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ వర్ధిల్లాలి కృష్ణమాదిగారి నాయకత్వం వర్ధిల్లాలి కృష్ణమాదిగారి నాయకత్వం వర్ధిల్లాలి ఎంఆర్పిఎస్ లో ఉన్నటువంటి కార్యకర్తలు మొత్తం అందరికీ